వాసుదేవరెడ్డి నుంచి కేసు డైరెక్ట్గా జగన్కే కనెక్ట్ అవుతుంది అనేది ఒకటి ఉంది. తర్వాత ఇవాళ ఇచ్చేసిన ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డిని ఇచ్చేశారు కదా, మధుసూదన్ రెడ్డిది కూడా జగన్కే కనెక్ట్ అవుతుంది. ఇట్లా చాలా ఏది టచ్ చేసినా పాయింట్ అక్కడికే వెళ్తుంది కదా. అందువల్ల ఇప్పుడు వాళ్ళని ఈ అధికారులను లేకపోతే వీళ్ళని పట్టుకోవడం కాదు, పట్టుకొని వీళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద పడినట్టుంది. చాలామంది ఆందోళన చెందుతున్నారు వీళ్ళకి ప్రాణహాని ఉంది అని. ఖచ్చితంగా వీకే గారు, నేను ఇవాళ ఈ డిబేట్ ద్వారా వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మిస్టర్ వెంకటరెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైతే అందరూ అబ్స్కాండింగ్లో ఉన్నారో, మీరందరూ మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే సరెండర్ అయిపోండి. మీరు ఆ రకంగా వాళ్ళని నమ్ముకుని గనక వాళ్ళ ప్యాలెస్ల్లో అక్కడ ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని ఏదో ఒక రోజు మీ ప్రాణానికి కూడా హాని తలపెట్టడానికి వెనుకాడరు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ యూ సరెండర్, చక్కగా పోలీస్ ప్రొటెక్షన్లో ఉండండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. వీళ్ళు నరరూప రాక్షసులు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి వీళ్ళ చరిత్ర ఎటువంటిదో. ఇప్పుడు పరిటాల రవి గారి హత్య కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు సీనుకి ఏం జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జైల్లో ఏ రకంగా వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి అతి కిరాతకంగా ఏ రకంగా చంపించారు మొద్దు సీనుని ఒకసారి గుర్తు చేసుకోండి. అంతేకాకుండా మొద్దు సీనుని ఎవరి చేత అయితే చంపించారో ఓంప్రకాష్, ఆ ఓంప్రకాష్ అనే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం జైలులో అనుమానాస్పదంగా ఆరోగ్యం బాగోలేదని చెప్పి అతను కూడా చచ్చిపోయాడు. అప్పటి వరకు ఏది మొద్దు సీనును చంపిన తర్వాత అన్నేళ్లు ఆరోగ్యంగా జైల్లో ఉన్నటువంటి ఓంప్రకాష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనారోగ్యంతో చచ్చిపోయాడండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి శ్రీనివాసులు రెడ్డి, ఈ పేరు కూడా మీరు బాగా వినే ఉంటారు. ఈ శ్రీనివాసులు రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 2-3 నెలలకి అతను కూడా చచ్చిపోయాడు. ఏదో అతను సూసైడ్ చేసుకున్నాడని క్రియేట్ చేశారు శ్రీనివాసులు రెడ్డి. ఈ శ్రీనివాసులు రెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డికి సమీప బంధువు. ఈ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాసులు రెడ్డి. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కూడా ఈ సస్పీషియస్ డెత్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ రకంగా సాక్షుల్ని వీళ్ళు చంపిస్తా ఉన్నారని కూడా డాక్టర్ సునీత గారు మాట్లాడారు. ఈ శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయిన కొద్ది రోజుల్లోనే అప్పటి వరకు ఆ జిల్లా ఎస్పీగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అభిషేక్ మొహాంతీని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి పంపించేశారు. అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అసలు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలు నేను దేనికి చెప్తా ఉన్నాను, వీళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళ వరకు వచ్చిందంటే ఎవరినైనా లేపేస్తారు. వాళ్ళకి